ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులని తీసి బయటపడేయండి. లేదంటే చాలా నష్టపోతారు. ఈ 5 వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు. అర్జెంటుగా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి వీడియోను విని వెంటనే ఈ 5 వస్తువులను తీసి బయటపడేయండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది వస్తుంది. అసలు ఈ 5 వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఏ వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, ప్రేమ, సౌందర్యం, సుఖ సంతోషాలకు నిలయం. అంటే వీరికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది. శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ వృషభ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వృషభ రాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి జీవితంలో వాళ్ళని మనం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం ఉండవు. ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. కాస్తో కూస్తో వీరు ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ కష్టాలు అనేది కలకాలం వీరితో ఉండవు. త్వరగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంది. అయితే వీరికి ఈ మధ్య ఏంటంటే తరచుగా సమస్యల మీద సమస్యలు అనేవి వస్తున్నాయి. అంటే వీరికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఈ మధ్య. ఎందుకు ఇలా సమస్యలు అనేది ఒకటి క్లియర్ అవ్వకముందే ఇంకోటి వస్తుంది, ఒకటి తీరక ముందే ఇంకోటి వచ్చి పడుతుంది. అలా అసలు వీరికి కనీసం గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం కూడా ఇవ్వడం లేదు. వీరు అన్ని కరెక్ట్గానే చేస్తారు, కానీ అందులో ఏదో లోపాలు ఉంటాయి. అలాగే వీరు చేసేటువంటి పూజలు కూడా బాగానే ఉంటాయి. వీరు చేసేటువంటి ప్రతిదీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నీతి నిజాయితీతో కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరూ చెడును కోరుకునే వాళ్ళు కాదు. అలాగే ధర్మాలు చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇంట్లో పనులు కూడా చక్కగా చేసుకుంటారు, బయట పనులు కూడా చక్కదిద్దుకుంటారు. ఇలా అన్ని తెలిసినటువంటి వ్యక్తులు, ఒకరికి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు, పూజల్ని, నోమాలు, వ్రతాలు ఇలా గుళ్ళకు వెళ్ళి అన్నీ బాగానే ఉంటాయి. అయినా సరే వీరికి ఏంటంటే ఈ మధ్య దరిద్రం అనేది పట్టి పీడుస్తుంది. అది ఏంటో కూడా వీరికి అర్థం కావడం లేదు. కానీ మీరు ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా కాలం గడిపేస్తున్నారు. మీకే అర్థం కాని విషయం అనేది ఒకటి ఉందండి. మీ ఇంట్లో ఏంటంటే ఈ 5 రకాల వస్తువులు మీరు చేసేటువంటి పూజలని కానివ్వండి, పునస్కారాలు కానివ్వండి, నోములు కానివ్వండి, ఎన్ని చేసినా కూడా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ పనులు ఏంటంటే ఆ మంచి మీకు అందివ్వకుండా లాగేస్తున్నాయి. ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తూనే ఉంటుంది. మీరు ఆ చెడును దాన్ని బయటికి పంపుతున్నా కూడా ఆ వస్తువుల రూపంలో మీ ఇంట్లోనే తీసుకొచ్చి పెడుతున్నాయి. ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడెక్కడ ఏదేదో వెళ్ళిపోతున్నారు, ఏదేదో చేస్తున్నారు. కానీ ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా ఉంచుతున్నామా అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చు అండి, కాదనట్లేదు. కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ చెడు తాలూకు దృష్టిని అంటే ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద చూపిస్తున్నాయి. అది మీరు పట్టించుకోలేకపోతున్నారు. ఎంతసేపటికి శుభ్రంగా ఉండటము, పూజల్ని, వ్రతాలు ఇలాంటి వాటిని నిమగ్నమై ఉంటున్నారు తప్ప ఆ వస్తువులు ఏంటంటే మీరు పట్టించుకోవడం లేదు. ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తున్నారు. కానీ ఆ వస్తువులు ఎంతసేపటికి చెడును అంటే నెగటివ్ని బాగా ఆకర్షిస్తున్నాయి. ఎక్కడెక్కడ దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలా చేస్తున్నాయి. మరి ఇంట్లో దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది చెప్పండి? దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కూడా అక్క చెల్లెలే. కానీ జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. ఇద్దరికి అసలు ఒక్క క్షణం కూడా పడదు. మరి ఆ జ్యేష్ఠాదేవిని పంపించి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకొని తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ముందు మీ ఇంట్లో ఉన్న ఆ చెడు వస్తువులను తీసేస్తే ఆ రూపంలో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అర్జెంటుగా మేము చెప్పబోయే ఈ 5 వస్తువులను తీసి బయటపడేయండి. లేకపోతే మీరు ఎన్ని చేసినా కూడా మీకు వెనుకమాల ఏదో ఒక వెల్తీ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఆ వస్తువులను తీసేసి ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.
ఏంటంటే డబ్బు సంపాదించడం నిలబడకపోవడము, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడము, భార్యాభర్తల మధ్య గొడవలు, తరచూ ఒకరినొకరు విడదీస్తే మరొకరి ఆరోగ్యము సమస్యలు, ఇంటికి వాస్తు దోషాలను అంటే వివాహం కాకుండా ఉండటము, ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాకపోవడము, సంతానం లేకపోవడము, ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనస్పర్ధలు అనేవి వస్తూనే ఉంటాయి చూస్తున్నారు. ఇవి తీసి బయట పడేసిన రోజు వీటన్నిటిని కూడా మీకు కాబట్టి ఆ వస్తువులు ఏంటంటే ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాము. వృషభ రాశి వారు అర్జెంటుగా ముందు తెలుసుకోవాల్సినటువంటి వస్తువులలో మొట్టమొదటి ఏంటి అంటే ఆగిపోయినటువంటి గడియారము. అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అవి ఏ రూపంలోనైనా కానీ ఒక వాచ్ రూపంలో ఉన్నాయా? కొంతమంది ఇళ్లలో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఏంటంటే ఆగిపోయి ఉంటున్నాయి. వాటికి బ్యాటరీలు వేయకుండా ఏంటంటే అలాగే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా టైం ఎక్కడ చూసుకుంటూ ఉంటారు చెప్పండి? అందులో టైం గడియారంలో చూసుకుంటారు. కానీ ఆ గోడ గడియారాలు అలాగే ఆగిపోయి ఉన్నాయి. కానీ వాటికి బ్యాటరీలు వేయకుండా ఏంటంటే అలాగే వదిలేస్తున్నారు. ఫోన్ దగ్గరలో ఉంది కాబట్టి ఎవరైనా టైం అడిగితే ఫోన్లో చూసి చెప్పేస్తున్నారు. అందులో టైం చూసుకుంటున్నారు. కానీ గోడ గడియారం ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కానీ అదేంటంటే మీ టైంను ఆపేస్తుంది. అంటే ఎక్కడ కూడా మీ టైం సాగకుండా వచ్చేటువంటి అవకాశాలన్నీ లాగేయడమే ఇలాంటివి చేస్తుంది. అలా గోడకు ఉన్నటువంటి గడియారమే కాదు, మీ ఇంట్లో ఏదైనా వాచ్లు ఉన్నాయేమో చూసుకున్నారా? ఆ వాచ్లో ఉన్నటువంటి ఆ గడియారం ఆగిపోయినా కూడా మీకు అది నెగటివ్ని మిగిలిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో గోడకు ఉన్నటువంటి గడియారాల్లో బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటిని ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలు అనేవి కదిలేటట్లుగా చేయండి. ఇక రెండో విషయం, ఆగిపోయినటువంటి వాచ్లు ఏమన్నా ఉంటే ఆ వాచ్లు తీసి బయట పడేయడము అన్న చేయండి. లేదంటే వాటిని కూడా బాగా చేపించుకోండి. అంతేగాని మీకు టైం అనేది ఇంట్లో ఆగినా కూడా తద్వారా మీకు అంతా కూడా చెడునే మిగులుస్తుంది. కాబట్టి టైం అనేది ఎప్పుడు కూడా ఇంట్లో ఆడుతూ ఉండాలి, కానీ అది ఆగిపోకూడదు. మొట్టమొదట వస్తువు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు పగిలినటువంటి ఏదైనా వస్తువులు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పటికి తీసి బయట పడేస్తూ ఉంటారు. కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు, కొన్ని పెద్దవి అవ్వచ్చు, అలా కొన్ని వస్తువులు మూలన పడి ఉంటున్నాయి. వాటిని మీరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు మీరు వాటిని అలా లేదు, కనీసం మీరు వాడటం లేదు. అవి ఏంటి అంటే పగిలిపోయినటువంటి కొంచెం లైట్గా క్రాకర్లు ఇవ్వడము, లేకపోతే ఏదైనా కొన్ని పగుళ్ళు అవ్వచ్చు, సాసర్లు ఏదైనా పగుళ్ళు అవ్వచ్చు, లేదా గ్లాసులు కానీ గాజు కప్పులు కానీ ఇట్లా అవేమన్నా పగిలిపోవడం అవ్వచ్చు, లేకపోతే ప్లేట్లు ఏదైనా విరిగిపోవడము, ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలాంటివి ఏదైనా మీ ఇంట్లో పగుళ్ళు కనుక ఉంటే ఆ వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేయండి. చాలామంది ఏంటంటే ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా అలా వదిలేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొనుక్కు రాగానే పగిలిపోవడం, విరిగిపోవడము ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. వస్తువులలో కనుక మనకు అంతటితో రుణం తీరిపోయిందని అనుకొని బయటపడేయాలి. వాటిని ఏమన్నా కొంచెము గమ్ములున్న అంటించడము ఇలాంటివి చేసి ఎలాగో అలా వాటిని అతికించి వాడేసుకుంటాం అంటారు. కానీ ఏదైనా సరే ఒక్కసారి కనుక పగిలిపోయింది అని అనుకుంటే దానితో మనకు రుణం తీరిపోయిందని అనుకోవాలి. ఖరీదైనటువంటి వస్తువులైనా కావచ్చండి, దాన్ని అర్జెంటుగా తీసి బయటపడేయాలి. అలాగే జిప్పులు పోయినా కానీ అంటే పర్సులు జిప్పులు ఫెయిల్ అయిపోతాయి కదా, ఇలా సాసర్లు కప్పులు విరిగిపోయినటువంటి దువ్వెనలు ఇలాంటివి కొన్ని ఏంటంటే చాలా వరకు కూడా మనకు నెగిటివ్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వంటగదిలో మీరు ప్రత్యేకంగా గమనించండి, పగిలినటువంటి వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయేమోనని చూసి అర్జెంటుగా వాటిని తీసి బయటపడేయండి. ఇది రెండవది. ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి అద్దము. అంటే మీరు మొహం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా, ఆ అద్దం ఒక్కొక్కసారి పగిలి ఉంటుంది. చాలామందికి కూడా ఒక్కొక్కసారి మన చేయి జారి ఆ కింద పడవచ్చు. ఒక్కొక్కసారి మన పిల్లలు ఉంటే ఆ పిల్లలు పడేస్తూ ఉంటారు. అలా కొంచెం లైట్గా క్రాకు ఇచ్చిందిలే ఏముందిలే అని చెప్పేసి దాన్ని వాడుతూ ఉంటాము, చూసుకుంటూ ఉంటారు. ఈసారి తెచ్చుకుందాంలే, మళ్ళీ ఇంకొకసారి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఏంటంటే రోజులు గడుస్తూ ఉంటాయి. అంటే కొంచెం పగిలింది, లైట్గా పగిలింది కదా అనేసి మనము పగుల కిందికి అలాంటి పగిలినటువంటి అద్దంలో మనం మొహాన్ని అస్సలు చూసుకోకూడదు. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు దరిద్రము అనేది పట్టి పీడుస్తుంది. కాబట్టి అలాంటి పగిలిన అద్దం కానీ గాజు వస్తువులు కానీ ఏమన్నా ఉంటే అర్జెంటుగా తీసి వాటిని బయటపడేయండి. దాంట్లో మొహం చూసుకోవడము, దాన్ని ఇంట్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఇది మీరు అర్జెంటుగా గమనించాల్సిన విషయము. అద్దం ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఆకర్షణ శక్తి అనేది అద్దానికి ఎక్కువగా ఉంటుంది. అద్దం అనేది పగలకుండా నీట్గా ఉన్నప్పుడు అది మనకి మంచిని ఆకర్షిస్తుంది. అలా కాకుండా అద్దం పగిలి క్రాకులు ఇచ్చినప్పుడు ఏంటంటే అది మన వెంటనే చెడును ఆకర్షిస్తుంది. చెడు సంకేతాలు మన ఇంట్లో జరిగేటట్లుగా చేస్తుంది. కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటి పొరపాటున కూడా ఉంచుకోకూడదు. అద్దంలో పొరపాటున కూడా మొహం అనేది చూసుకోకూడదు. అలాగే దేవుళ్ళ పటాలకు కూడా చాలామందికి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు పటాలు అవ్వచ్చు, పూజ గదిలో
ఉన్నటువంటి పటాలు అవ్వచ్చు, లేదా పూజలు ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు, కొంతమంది మంత్రాలు అవి చదువుతూ ఉంటారు కదా, అవి చినిగిపోయిన పుస్తకాలు కానీ, లేదా దేవుని పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వటమే, కొంచెము యాల లోపల కొంచెము చినిగి ఉండటము, కొంచెం కొంచెము పగుళ్ళు ఏముందిలే అని చెప్పేసి అలాగే ఉంచేస్తాము, చేస్తూ ఉంటాము. ఇలాంటి పొరపాటున కూడా ఉంచకూడదు. అందులో పొరపాటున కూడా మనము పూజ చేసుకోకూడదు. అలాగే దేవుళ్ళ పటాలు కూడా చాలామందికి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు పటాలు అవ్వచ్చు, పూజ గదిలో ఉన్నటువంటి పటాలు అవ్వచ్చు, లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు, కొంతమంది మంత్రాలు అవి చదువుకుంటూ ఉంటారు కదా, అవి చినిగిపోయిన పుస్తకాలు కానీ, లేదా దేవుని పటాలు ఏమున్నా క్రాకులు ఇవ్వడము, కొంచెము ఏమన్నా లోపాలు ఉన్నటువంటి దేవుడి పటము పేపర్ అనేది కొంచెం చినిగి ఉండటము, కొంచెంగా పగుళ్ళు ఏముందిలే అని చెప్పేసి అలాగే ఉంచడం చేస్తూ ఉంటారు. ఇలాంటివి పొరపాటున కూడా ఉంచకూడదు. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దేవుళ్ళ పటాలు కానివ్వండి, లేదా మామూలు అద్దాలు కానివ్వండి, ఇలాంటివి ఏదన్నా గాజును పగిలితే మాత్రం వెంటనే వాటిని తీసివేయాలి. ఆ గాజు ముక్కలన్నీ కూడా ఒక కవర్లో వేసేసి మూట కట్టేసి డస్ట్బిన్లో వేసేయండి. అంతేకాని నీటిలో గాజు పెంకులు వేయకూడదు. ఎందుకంటే నీటిలో జలచర జీవులు చేపలు ఇలాంటివన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. వాటిని ఏదైనా గాయాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గాజు ముక్కలు అలాంటివి ఏంటంటే నీటిలో పడేయకండి, డస్ట్బిన్లో వేసేయండి. అలాగే దేవుల పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజలకు మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి దేవుడు చిత్రపటాలు కనుక పగిలితే అది ఏదైనా కానివ్వండి, కొన్ని చిన్న చిన్నగా విరిగి ఉండటము, పగిలి ఉండటము, ఎక్కువ రేట్లు పెట్టి కొన్ని తీసుకొచ్చామని చెప్పేసి వాటిని గమ్ము పెట్టి అతికిస్తూ ఉంటారు. అలా చేయవద్దు, అలా ఆలోచించవద్దు. అది ఎంత పెద్ద వస్తువైనా సరే వెంటనే తీసివేయండి. అతికించుకొని అయినా సరే వాడుకోవద్దు. అలా చేసినా కూడా మనకు దరిద్ర దేవత వస్తుంది, వస్తువుతోనే సమానము. అలాంటి చిత్రపటాలు మన పూజ గదిలో అస్సలు ఉంచొద్దు, అవి మనకి నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి చిత్రపటాలు ఉంటే మీరు వెంటనే తీసివేయండి. కాబట్టి ఇది వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే పూజ మందిరంలో అంటే దేవుడి గదిలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడి చిత్రపటాలు రెండు ఉంటాయండి. కొంతమందిని మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి పటాలు 2 ఉంటాయి, శివపార్వతులు 2 ఉంటాయి. సేమ్ అవే ఫోటోలు ఏంటంటే రెండు ఉంటాయి. ఈ రెండిట్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది లేకపోతే ఏముందిలే అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవడం చేయకూడదు. అలాగే సేమ్ చిత్రపటాలు పూజ గదిలో రెండు ఉండకూడదు. అలా వస్తువులు రెండు కనుక ఉంటే ఏంటంటే దేవుడి పటాలు అవి చాలా వరకు కూడా మనకి వ్యతిరేకంగా ఉంటాయి. మన ఇంట్లో వచ్చేటప్పటికి లక్ష్మీదేవి పటము ఒకటే ఉండాలి, శివపార్వతుల పటము ఒకటే ఉండాలి. ఇలా దేవుడి చిత్రపటాలు ఒక్కొక్కటి మాత్రమే ఉండాలి. కానీ ఒక్కొక్క దేవుడి పటాలు రెండు ఉంటే అవి మీకు పూజ ఫలితాన్ని ఇవ్వకపోగా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడి పటాలు మొత్తము కూడా తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళేసి ఆ దేవుని పటాలు మొత్తం కూడా అక్కడ రాగి చెట్టు, వేప చెట్టు ఉంటాయి కదండి, ఆ చెట్ల దగ్గర వదిలేసి రండి. అలా వదిలేయడం వల్ల ఏంటంటే ఎవరైనా అవసరమైన వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే అక్కడే ఉంటాయి. అలా ఉండడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఏమీ లేదు. లేకపోతే మీరు ఎవరికైనా వాటిని ఇవ్వచ్చు. దానివల్ల కూడా ఏమిటంటే దేవుని పటాలు లేని వాళ్ళు ఎవరైనా ఇవ్వటం వల్ల దానివల్ల మీకు లక్ష్మీదేవి వెళ్ళిపోవడము ఈ రూపంలో అలా ఏమీ ఉండదండి. మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల ఇబ్బంది లేదు. ఇక మీకు ఏదైనా చినిగి ఉన్నట్లు అనిపిస్తే నదిలో కూడా వేయవచ్చు. అంతేగాని ఒక దేవుడి పటాలు 2-3 కూడా పొరపాటున కూడా మీ ఇంట్లో ఉంచుకోకూడదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇక 5వ వస్తువు ఏంటంటే మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా, వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసివేయాలి. కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళ మీద ప్రేమతోటి మన పెద్దవాళ్ళే కదా, వారి ఆశీస్సులు మనకు ఉంటాయి అని చెప్పేసి వారి తాలూకు బట్టలు కానివ్వండి, బంగారం కానివ్వండి, వారు వాడుకున్నటువంటి మంచాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు కూడా చేయవద్దు. అలా ఎంత ఖరీదైనటువంటి వస్తువు అయినా కావచ్చండి, వారికి సంబంధించినటువంటి బంగారం ఏదైనా ఉండనివ్వండి, కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా బంగారు వస్తువు తెచ్చుకోండి. అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు కానీ అలాంటి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా బయటపడేయడము, లేదా వేరే పెద్దవారికి ఇచ్చేసేయడము, లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువులు ఏదైనా కొనుక్కోవడము, తీసుకొచ్చుకోవడము, ఇలాంటివి చేయడము. అంతేకాని సేమ్ వారు వాడినవి మీరు ఇంట్లో ఉంచుకొని వాటిని వాడడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో వారి ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఆ నెగిటివ్ అనేది మీ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. అవి అలా ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే మీ పెద్దవారికి సంబంధించిన అంటే
దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడము అనేది చేయడము. సేమ్ వారి వస్తువులు అలాగే వాడకూడదు. మీకు వారంటే ప్రేమ ఉండొచ్చండి, కాదనట్లేదు. అలా మీరు ఆ ప్రేమను మనసులో ఉంచుకోండి. అలాగే దానికి సంబంధించిన వస్తువుకు బదులు ఇంకొక వస్తువు తీసుకొచ్చుకోవడము ఇలాంటివి చేయండి. వారికి చక్కగా పూజించుకోండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ వారి తాలూకు ఉన్నటువంటి వస్తువులు మాత్రము సేమ్ మీరు ఇంట్లో అలాగే ఉంచుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అవి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో వ్యాపిస్తూ ఉంటాయి. ఆ నెగిటివిటీని మనము ఆ నెగిటివ్ పేరుకుపోతూ ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా మీ పితృదేవులకు వారికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసేసి మీరు వేరే వస్తువులను తీసుకొచ్చుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 రకాలైనటువంటి వస్తువులను ఏదైనా శనివారం కానీ లేదా ఆదివారం కానీ మీ ఇంట్లో నుంచి తీసి బయట పడేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలలో కొంతమంది ఏంటంటే ఏముందిలే అని చెప్పేసి ఇంటిని కొంచెం గందరగోళంగా ఉంచుతూ ఉంటారండి. పసిపిల్లలు ఉన్నారనో లేకపోతే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళడం వల్ల కానివ్వండి, కుదరక ఇలా ఏంటంటే ఇంటిని కొంచెం అశుభ్రంగా ఉంచుతూ ఉంటారు. ఇలా మీరు ఇంటిని ఎంత అశుభ్రంగా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదు అని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే పాడైపోయినటువంటి చీపురులు కానివ్వండి, తెగిపోయినటువంటి చెప్పులు కానివ్వండి, అలాగే తుప్పు పట్టి పోయినటువంటి వస్తువులు కానివ్వండి, అలాగే చినిగిపోయినటువంటి బట్టలు కూడా అర్జెంటుగా తీసి బయటపడేయండి. మాసిపోయినటువంటి బట్టలు ఏమైనా ఉంటే ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా కాకుండా మీరు మళ్ళీ వాటిని కుట్టుకొని వేసుకోవడము, తెగిపోయినటువంటి చెప్పులు పదే పదే కుట్టుకోవడం వేసుకోవడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అవి చెడును ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో పనికిరాని వస్తువులు ఏదైనా ఉంటే చెత్త చెదరం ఇలాంటివన్నీ కూడా తీసేయండి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు మీ శక్తికి తగ్గట్టుగా ఎంత శుభ్రంగా మీరు ఉంచగలిగితే ఆ అడుగు పెట్టడానికి లక్ష్మీదేవి అంతా ఇష్టపడతారు. అలా కాకుండా గుమ్మం ముందని చెప్పులు చీపులు ఎలా పడితే అలా గజిబిజిగా ఉంచినట్లయితే అలాంటి ఇళ్లకు మనుషులు వచ్చినా సరే ఒక 5 నిమిషాలు ఆ ఇంట్లో కూర్చోలేరు. అలాంటిది లక్ష్మీదేవి ఇంటి లోపలికి ఎలా అడుగు పెడుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి అర్జెంటుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేయండి. లేదంటే మాత్రం మీరు ఎన్ని చేసుకున్నా ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా వృధా అయిపోతుంది. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ 5 వస్తువులను తీసి బయటపడేసి మీ ఇంటిని శుభ్రంగా అద్దంలాగా ఉంచుకోండి. మీ ఇంటికి ధనం ఎంతలా ఆకర్షిస్తుందో మీ కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా క్రమేపీ తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో డబ్బు నిలబడుతుంది. మీకున్న అప్పులు తీరిపోతాయి. ఇంట్లో అంతకు ముందున సమస్యలు అంటే అనారోగ్యము, గజిబిజి, గందరగోళము, చిరాకులు అవన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అవి ఆటోమేటిక్గా మీకే అర్థమవుతాయి. కాబట్టి అర్జెంటుగా ఈ రాశి వారు మేము చెప్పిన ఈ 5 వస్తువులని తీసి బయటపడేస్తే మీకున్న దరిద్రం అంతా కూడా ఆ వస్తువుల రూపంలో బయటకి వెళ్ళిపోతుంది. తద్వారా మీరు మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా హాయిగా జీవిస్తారు. అర్థమైంది కదండి వృషభ రాశి వారు. ఏ వస్తువులను తీసి బయట పడేయాలి ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము ఇచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో మాత్రం యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి చేసి చూడండి. మీకు ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు ఎంతలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇంకో చిన్న విన్నపం, నేను ఈ వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అయ్యిందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోను ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే ఏ ఊరి నుంచి ఏ సిటీ నుంచి చూస్తున్నారో నా కింద కామెంట్లో తెలియచేయగలరు. ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో తెలుసుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మీ ఊరి నేమ్ నాకు మెన్షన్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.